నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. తరచూ అమ్మాయిలలో ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అనేది తరచూ చూస్తూనే ఉంటాం. అసలు అది ఎందుకొస్తుంది? ఎందువల్ల వస్తుంది? అలా రావడం వల్ల ప్రాబ్లమ్ ఏమైనా ఉందా? దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ, ట్రీట్మెంట్‌కి సంబంధించి కానీ డీటెయిల్‌గా మీలో ఉన్న భయాల్ని పోగొట్టడానికి మనతో పాటు ఉన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ సింధూరి గోరంట్ల గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఆడవాళ్ళలో ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంది. తరచుగా చూస్తూ ఉంటాం. హ్మ్. మరి అటువంటప్పుడు ఏదన్నా భయమేస్తూ బాధపడుతూ ఉంటారు. అలా ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని సంప్రదించాలి? అని చెప్పేసి. అలా ఎందుకు అవుతుంది అంటారు మేడం? సో, ఆడవాళ్ళలో మనం గమనిస్తే వైట్ డిశ్చార్జ్ ఉన్నంత మాత్రానే కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. బికాజ్ చాలామంది బ్యాక్ పెయిన్ వచ్చినా గానీ, కాళ్ళు లాగుతున్నా గానీ, ఇంకే ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఈ వైట్ డిశ్చార్జ్ వల్లనే అని అనుకుంటూ ఉంటారనమాట. సో, ఈ జనరల్‌గా వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి అంటే, మన వెజైనాలో గానీ, సర్విక్స్‌లో ఉండే గ్లాండ్స్ నుంచి వచ్చే సెక్రీషన్స్‌ని మనం వెజైనల్ డిశ్చార్జ్ అని అంటామనమాట. ఓకే. ఈ సర్టెన్ అమౌంట్ ఆఫ్ వెజైనల్ డిశ్చార్జ్ అనేది ఉండాలి. బికాజ్ ఈ డిశ్చార్జ్ వల్ల ఏంటి అంటే మనకు వెజైనల్ లూబ్రికేషన్‌గా పనిచేస్తుంది. ప్లస్ వెజైనాలో అది ఒక డిఫెన్స్ మెకానిజం లాగా పనిచేస్తుందన్నమాట. వెజైనల్ ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రివెంట్ చేయడానికి. సో, ఈ వైట్ డిశ్చార్జ్ అనేది మామూలుగా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంటుంది అంటే మన మెనార్కీ అంటాం. అంటే ఋతుక్రమం స్టార్ట్ అయినప్పటి నుంచి మనము ఈ వైట్ నుంచి ఆల్మోస్ట్ ఎండ్ అయ్యే వరకు సర్టెన్ అమౌంట్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్ అనేది మనం చూస్తూనే ఉంటామన్నమాట. ఓకే. ఇప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిన తర్వాత మనం జనరల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు వైట్ డిశ్చార్జ్‌లో నార్మల్ ఉంటుంది, అబ్‌నార్మల్ ఉంటుంది. ఫిజియోలాజికల్ అండ్ పెథలాజికల్ అంటాం. సో, ఏది ఫిజియోలాజికల్, దేని గురించి మనం వరీ అవ్వక్కర్లేదు అనే దాని గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాము. ఓకే. సో, ఈ వెజైనల్ డిశ్చార్జ్ అనేది మెన్స్ట్రువల్ సైకిల్ అంటే మన ఋతుక్రమంలో డిఫరెంట్ ఫేజెస్‌లో డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. ఇప్పుడు సపోజ్ మనము దాన్ని 2గా డివైడ్ చేస్తే ఓవ్యులేషన్ అంటే అండం విడుదలయ్యే సమయంలో, తర్వాత పీరియడ్స్ వచ్చే ముందు మనం సాధారణంగా వైట్ డిశ్చార్జ్ అనేది చూస్తూ ఉంటాం. ఈ ఓవ్యులేషన్‌కి ముందు ఎలా ఉంటుంది వైట్ డిశ్చార్జ్ అంటే కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంటుంది. అండ్ పేషెంట్ వాళ్ళు ఆడవాళ్ళనేది కొంచెము వెట్టీగా ఫీల్ అవుతుంటారనమాట. అంటే కింద తడిగా ఫీల్ అవుతారు. ఎట్ ద సేమ్ టైమ్ అది థిన్, ట్రాన్స్పరెంట్ అండ్ స్ట్రెచబుల్ ఉంటుందనమాట. మనం స్ట్రెచ్ చేస్తే అరౌండ్ 10 సెంటీమీటర్ వరకు అది స్ట్రెచ్ అవుతది సర్వైకల్ మ్యూకస్ అనేది. సో, ఇట్లా అండ్ చూడ్డానికి అది రా ఎగ్ వైట్ లాగా ఉంటుంది. ఎగ్ సోనా అంటాం కదా, దానిలాగా ఉంటుందన్నమాట. సో, కోపియస్ అమౌంట్, థిన్, ట్రాన్స్పరెంట్, స్ట్రెచబుల్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు అది వన్ ఆఫ్ ద ఇండికేషన్ దట్ పేషెంట్‌కి ఓవ్యులేషన్ అయ్యే సైన్ లాగా అనమాట. అంటే పేషెంట్‌కి ఫర్టైల్ పీరియడ్‌లో ఉన్నారని ఒక ఇండికేషన్. ఓకే. ఎందుకు అంటే మనకు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్‌లో ఈస్ట్రోజన్ డామినెన్స్ ఉంటుందన్నమాట. సో, ఈస్ట్రోజన్ ఓవ్యులేషన్‌కి ముందు ఈస్ట్రోజన్ డామినెన్స్ ఉన్నప్పుడు ఈ అమౌంట్ ఇట్లాంటి డిశ్చార్జ్ చూస్తుంటాం. వేరాజ్ మనకు పీరియడ్స్ రాకన్నా ఒక 4-5 డేస్ ముందు నుంచి కూడా మళ్ళీ వైట్ డిశ్చార్జ్ అనేది చూస్తుంటాం. సో, సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్‌లో మనకు ప్రొజెస్ట్రాన్ డామినెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో, ఇప్పుడే ఈ టైంలో ఎలా ఉంటుంది వైట్ డిశ్చార్జ్ అంటే ముందు మీద కొంచెం తక్కువ అమౌంట్ అండ్ కొంచెం థిక్ ఉంటుంది. ఓవ్యులేషన్ టైంలో థిన్, స్ట్రెచబుల్ ఉంటుంది కదా. ఇప్పుడేమో కొంచెం థిక్ అండ్ క్లౌడీగా ఉంటుందన్నమాట. Okay. బట్ బోత్ డ్యూరింగ్ ఓవ్యులేషన్ కానీ ఇప్పుడు కానీ మనకి ఎలాంటి స్మెల్తో అసోసియేట్ అంటే బ్యాడ్ స్మెల్గా ఉండడం కానీ ఏది ఉండదన్నమాట. సో, ఈ సర్టెన్ అమౌంట్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్ అనేది ఆడవాళ్ళలో ఉంటే సర్వసాధారణమైన, దీని గురించి మనం ఏం వరీ అవ్వక్కర్లేదు. అండ్ ఇంకే కండిషన్స్‌లో మనం వైట్ డిశ్చార్జ్ అవును. చూస్తుంటాము అంటే ప్రెగ్నెన్సీలో. సో, విమెన్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఈ ప్రెగ్నెన్సీలో ఉండే కంజెషన్ వల్ల, దీనివల్ల హార్మోనల్ దీనివల్ల కూడా మనం వైట్ డిశ్చార్జ్ అనేది చూస్తూ ఉంటాము. ఓకే. ఇంకా ఇతర కండిషన్స్ అంటే వెన్ పేషెంట్స్ ఆర్ ఆన్ ఓసీ పిల్స్ అంటాం, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడుతుంటారు రకరకాల కండిషన్స్ కోసం. ఓకే. అలా వాడినా కూడా వస్తుందా? అలా వాడినా కూడా వస్తుంది. ఎందుకంటే యూజువల్‌గా మెన్స్ట్రువల్ సైకిల్‌లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఉండడం వల్ల సర్టెన్ అమౌంట్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్ ఉంది. ఓసీ పిల్స్ వాడినప్పుడు ఏంటంటే ఆ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి, యాడెడ్ ఉంటుంది కాబట్టి ఈ డిశ్చార్జ్ అనేది వాళ్ళలో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ఓకే. కాకపోతే ఈ థిన్, ట్రాన్స్పరెంట్, స్ట్రెచబుల్ కానీ, థిక్ కానీ ఈ వేరియేషన్స్ అనేవి ఉండకుండా మనకు ఆల్ ఓవర్‌గా సర్టెన్ అమౌంట్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్ అనేది చూస్తూ ఉంటాం ఓకే. అన్నమాట. వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అయినప్పుడు మాత్రం కొంచెం అంటే అది డేంజర్ అని చెప్పేసి సిగ్నల్ ఏదైనా మనకు అర్థమవుతుంది అంటారా? సో, యాజ్ లాంగ్ యాజ్ నేను చెప్పినట్టు బికాజ్ ఓవ్యులేషన్ టైంలో ఉండడము అది ఏం హెల్ప్ చేస్తుంది ఓవ్యులేషన్ టైంలో అంటే ఈ క్వెషన్ కంటే ముందు అది వేసుకోండి ఫస్ట్. ఈ దానికన్నా ముందు. సో, ఓవ్యులేషన్ టైంలో ఈ డిశ్చార్జ్ ఉండడం వల్ల అది మనకు ఇంటర్ కోర్స్ తర్వాత స్పర్మ్ అనేది ఈజీగా స్విమ్ అప్ అయ్యి ఇట్ విల్ హెల్ప్ టు మీట్ ఎగ్ ఫర్ ద ఫర్టిలైజేషన్ అనమాట. దానికి మనకి ఓవ్యులేషన్ డిశ్చార్జ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే. ఎస్ మేడం. ఏదైనా అంటే వైట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మాత్రం కొంచెం డేంజర్ పరిమితి దాటింది, వైట్ డిశ్చార్జ్ కామన్ అవుతుంది అని మీరు చెప్తున్నారు, భయపడాల్సిన అవసరం లేదని. బట్ ఒకవేళ అలానే అవుతూ ఉండంగా ఏదైనా డేంజర్ పరిస్థితి వచ్చే అంటే ఇప్పుడు అవకాశం చాలా మందికి
ఏమవుతుందంటే నేను చెప్పినట్టు సర్టన్ అమౌంట్స్ ఈ దాంట్లో ఉంటే పెద్ద వరి అవ్వక్కర్లేదు. కొంచెం మందికి మరీ ప్యాడ్ పెట్టుకోవాల్సినంత అవును. అవసరము, లేదా ఎక్కువ చెప్పిన దానికంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో అవ్వడము, పేషెంట్‌కి కంబర్సమ్‌గా ఉంది అట్లాంటప్పుడు. సో, ఈ చెప్పిందంతా ఫిజియోలాజికల్. ఇప్పుడు పెథలాజికల్ వైట్ డిశ్చార్జ్ అంటే ఎప్పుడు మనం వరి అవ్వాలి ఓకే. అంటే ఒకవేళ ఈ డిశ్చార్జ్ గానీ ఏదైనా స్మెల్‌తో కూడుకొనున్నా, లేదా ఇరిటేషన్ ఉన్నా, ఇచ్చింగ్ ఉన్న, వెజైనల్ ఇంటిమేట్ ఏరియాలో ఇరిటేషన్ ఉన్నా, ఇచ్చింగ్ ఉన్నా, బర్నింగ్ సెన్సేషన్ అంటాము. ప్లస్ ఆ డిశ్చార్జ్ అనేది కర్డీ వైట్, కాటేజ్ చీజ్ అపియరెన్స్ లాగా ఉన్నా గానీ, పెరుగు ముద్దలాగా పడుతున్నా గానీ, అప్పుడు దెర్ మస్ట్ బి సమ్ ఇన్ఫెక్షన్ అన్నమాట. యూజువల్‌గా అలా ఉంటే మనము ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటామన్నమాట. ఫంగల్ ఇన్ఫెక్షన్. సో, అలానే కాకుండా మనం 3 విధాలుగా చూసుకోవాలి. కలర్ ఆఫ్ ద డిశ్చార్జ్ ఎలా ఉంది? కన్సిస్టెన్సీ ఎలా ఉంది? ఈజ్ ఇట్ అసోసియేటెడ్ విత్ ఏదైనా స్మెల్ ఉందా లేదా అన్నట్టు చూసుకోవాలి. ఓకే. ఒకవేళ కర్డీ వైట్ ఉండి, తర్వాత ఫౌల్ స్మెల్లింగ్ ఉంది, ఇరిటేషన్, ఇచ్చింగ్ ఉంది అంటే అది యూజువల్‌గా ఫంగల్ ఇన్ఫెక్షన్, ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటామన్నమాట. ఓకే. క్యాండిడియాసిస్ అని. లేదు అది గ్రేయిష్ వైట్ ఉండి, ఫిషీ స్మెల్ వస్తుంది అంటే దేర్ మస్ట్ బి సమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ వెజైనోసిస్ గానీ, ఓకే. లేదా గ్రేయిష్ వైట్ డిశ్చార్జ్ ఉంది. అట్లాంటప్పుడు మనము దాన్ని ట్రైకోమోనియాసిస్ గానీ, ఇలాంటి రకరకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అప్పుడు మీరెళ్ళి డాక్టర్‌ని ఖచ్చితంగా సంప్రదించాలి. జస్ట్ ఏదో వెజైనల్ డిశ్చార్జ్ ఉన్నంత మాత్రానే నాకేదో అయిపోయింది, అయిపోయిందని. ఇన్ఫెక్షన్ అవును. ఉంది అని చెప్పి ఓవర్ ద కౌంటర్ ఎళ్లి మెడికేషన్స్ వాడడము, ఇట్లాంటివన్నీ చేయకూడదనమాట. ఓకే. కొంతమంది యూట్యూబ్‌లలో చూసి కూడా అలా ఎందుకు అస్సలు వస్తుందని ఫాలో అవుతూ ఉంటారు మేడం. అలా ఫాలో అవ్వద్దు. అండ్ చాలా మంది ఏం చేస్తారంటే విపరీతంగా వాష్ చేస్తుంటారు. అవును. ఎక్కువగా సర్టెన్ అమౌంట్ ఆఫ్ డిశ్చార్జ్ కూడా సెన్సిటివిటీ. ఉండొద్దు. అవును. అదేదో అబ్నార్మల్ అనుకోని చాలా వాషెస్ అంటాం, ఇంటిమేట్ వాషెస్ ఎక్కువగా వాడడం గానీ, ఇట్లాంటివి కూడా చేయకూడదనమాట. ఓకే మేడం. అలాగే దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో, దీనికి మనము కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలమ్మా. ట్రీట్మెంట్ మనం ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఉందని డాక్టర్ దగ్గరకొచ్చినప్పుడు సర్టెన్ ఎగ్జామినేషన్ చేస్తాం. ఫస్ట్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేస్తాం. సిమ్టమ్స్ అన్నీ అడిగిన తర్వాత దాని గల కారణం ఏంటి? ఎందువల్ల వస్తుంది? సో, పేషెంట్ BMI ఎలా ఉంది? యూజువల్‌గా ఒబేస్ పేషెంట్స్‌లో గానీ, సో, ఎక్కువగా చాలా మందిలో ఏంటంటే రిపీటెడ్‌గా ఇన్ఫెక్షన్స్ చూస్తుంటాం. వీళ్ళలో డయాబెటీస్ ఏమన్నా ఉందా? సో, డయాబెటీస్‌కి సంబంధించిన టెస్ట్ చేయడము. ఓకే. తర్వాత ఈ డిశ్చార్జ్ అనేది ఈ కండిషన్స్‌లోనే కాకుండా సర్విక్స్ దగ్గర ఏదైనా గ్రోత్ ఉన్నా గూడా సమ్‌టైమ్స్ ఏమైందంటే ఈ వైట్, రెడ్ కలిపి వస్తుంటదనమాట. ఓకే. అప్పుడప్పుడు పీరియడ్స్‌కి ముందల రావడం అది ఓకే. బట్ మిడిల్ ఆఫ్ ద పీరియడ్‌లో గూడా అప్పుడప్పుడు రెడ్డిష్ వైట్ డిశ్చార్జ్ అలాగానే ఉంది అంటే మనం ఒకసారి పర్స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేసి మనము సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర ఏదైనా గ్రోత్ ఉందా? అంటే పాలిప్స్ ఏమైనా ఉన్నాయా? అక్కడ ఎరోజన్ ఏమైనా ఉందా? దాన్ని క్రానిక్ సర్వీసైటిస్ అంటాం. సో, సర్వైకల్‌కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని మనం తరోగా ఎగ్జామినేషన్ చేసి ఫ్యూ బ్లడ్ చెక్స్ పంపించి యూజువల్‌గా షుగర్స్ ఎవాల్యుయేట్ చేయడం గానీ, అవన్నీ చూసుకొని ఒకవేళ మనకు సర్విక్స్ దగ్గర ఏదైనా గ్రోత్ లాగా అనిపించినా, ఏదైనా డౌట్ లాగా అనిపించినా అక్కడి నుంచి మనము చిన్న బయాప్సీ, పాప్ స్మియర్ తీసి పంపివ్వడము, లేదా చిన్న ముక్క బయాప్సీ తీసి పంపివ్వడము మనకు అనిపించే దాన్ని బట్టి. ఓకే. దాని తర్వాత స్వాబ్ తీసి కల్చర్ అండ్ సెన్సిటివిటీ అంటే యూజువల్‌గా ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఓకే. సో, అట్లేమన్నా రికరెంట్‌గా వచ్చే వాళ్ళకి ఏంటంటే STI ప్రొఫైల్ అంటాము. సో, ఆ ప్రొఫైల్ పంపియడం, ఎగ్జాక్ట్‌గా ఏ ఆర్గానిజం కాజ్ చేస్తుంది, ఎందువల్ల వీళ్ళకు మళ్ళీ రిపీటెడ్‌గా ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి అనేది ఫస్ట్ మనం తరోగా ఎగ్జామిన్ చేసుకోవాలి. చేస్తారు. ఓకే. చేసుకున్న తర్వాత పేషెంట్‌కి నెసెసరీ ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది మనము సూచించడం జరుగుతుంది. ఓకే. ట్రీట్మెంట్ అనేది కూడా అంటే ఇన్ని రోజుల్లోనే తగ్గిపోతుంది అన్నట్లుగా కూడా అంటే ఉంటుందా ఫస్ట్ మేడం? పర్సనల్ హైజీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్. అమ్మా. ఓకే. అది నార్మల్‌గా ఫిజియోలాజికల్ ఉన్నా, పెథలాజికల్ ఉన్నా ఫస్ట్ బేసిక్ హైజీన్ అంటాం గదా! అది చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ చాలా మంది ఏంటంటే టైట్ క్లోతింగ్ ఏసుకోవడము, లేదా అలా కూడా ఆహ్, వస్తుందా మేడం? అంటే టైట్ జీన్స్ కొంచెం వల్ల? బ్రీతబుల్ అక్కడ మాయిశ్చర్ తేమలాగా అంతా తడిగా ఆ గ్రాయిన్ ఏరియాలో అక్కడంతా కాకుండా కొంచెం మనం అక్కడ డ్రైగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో, చాలా మంది ఏందంటే మరీ టైట్ క్లోతింగ్, సింథటిక్ మెటీరియల్ ఉన్నవి అండర్‌వేర్స్ అట్లా కాకుండా కొంచెం లూజ్ క్లోతింగ్, కాటన్ అండర్‌వేర్స్ ఏసుకోవడము. తర్వాత అది ప్రాపర్‌గా వాష్ చేస్తున్నారా లేదా, ప్రాపర్‌గా సన్‌లైట్‌లో డ్రై చేస్తున్నారా లేదా, ఇవి చిన్న చిన్నవే గానీ మేజర్‌వి. అప్పుడప్పుడు ఏంటంటే దానివల్ల కూడా మనం ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. సో, ఫస్ట్ హైజీన్ అనేది ప్రధానంగా ఇంపార్టెంట్. మనం తీసుకోవాల్సిన కేర్ అనమాట. సో, నేను ఓకే. చెప్పినట్టు లూజ్ క్లోతింగ్, కాటన్ అండర్‌వేర్, దాని తర్వాత ఊరికే మనము నేను ఇందాక చెప్పినట్టు
సెంటెడ్ సోప్స్ వాడడం గానీ, ఎక్కువ అక్కడ డియోడ్రెంట్స్ వాడడం గానీ, చాలామంది అక్కడ ఈ అవును. స్మెల్ ఉండొద్దని ముందుకే వాడుతుంటారనమాట. వాడుతుంటారు. సో, పదే అక్కడ వ్యాక్సింగ్, బికినీ వ్యాక్స్ అని ఇట్లాంటివన్నీ కూడా చేస్తుంటారు. సో, దానికంటే కూడా ప్రిఫరబుల్ అనేది ట్రిమ్ చేసుకోవాలమ్మా ఊరికే. హ్మ్. ఎందుకంటే ఇట్లాంటి కండిషన్స్‌లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఓకే. అది కాకుండా చాలామంది సెంటెడ్ వైప్స్ అవి యూజ్ చేస్తుంటారు అక్కడ క్లీన్ అవును. చేసుకోవడానికి. అట్లా కాకుండా వార్మ్ వాటర్‌తో నీట్‌గా వాష్ చేసుకుంటే సరిపోతది. అండ్ కడుక్కోవడం కూడా వాష్ కూడా బ్యాక్ నుంచి ఫ్రంట్ కాకుండా ఫ్రంట్ నుంచి బ్యాక్ ఉండాలనమాట. సో, ఆ చిన్న కేర్ కూడా తీసుకోవాలి. ఓకే మేడం. అలాగే ఫుడ్ డైట్‌కి సంబంధించి కూడా ఉంటుందా మేడం? ఫుడ్ పౌష్టికమైన పదార్థాలు తీసుకోవాలి. న్యూట్రిషియస్ ఫుడ్‌గా ఇట్లాంటివైతే ఖచ్చితంగా తీసుకోవాలి. యూజువల్‌గా ఆ వెజైనల్ పీహెచ్ అనేది ఆల్టర్ కాకుండా ఉండాలి. చూసుకోవాలి. ఓకే. అండ్ దాని తర్వాత ట్రీట్మెంట్ పార్ట్‌కొస్తే మనం కేటగరైజ్ చేసుకోవాలి. అది ఏ దాని వల్ల వచ్చింది? అది ఫంగల్ ఇన్ఫెక్షనా? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా? ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనుకోండి. ఇప్పుడు చిన్న పిల్లల్లో అంటే కొంచెమంది స్విమ్మింగ్ వల్ల గానీ, ఇట్లాంటి వాళ్ళలో చూసినప్పుడు యూజువల్‌గా ఓరల్ మెడికేషన్ ఇవి ఇస్తామనమాట. అట్లా కాకుండా సెక్షువల్‌గా యాక్టివ్ ఉన్న వాళ్ళకి గానీ, మ్యారీడ్ వాళ్ళకి గానీ వస్తే మనం వెజైనల్ సపోజిటరీస్ పెట్టొచ్చు. వెజైనల్ అది కాకుండా టాపికల్‌గా క్రీమ్స్ కూడా ఉంటాయి. ఒకవేళ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తే మాత్రం యాంటీబయోటిక్స్ ఇవ్వడము అట్లాంటివి చూస్తూ ఉంటామనమాట. ఓకే. కొంచెం మందిలో ఏంటంటే ఎంత ట్రీట్ చేసినా గానీ రిపీటెడ్‌గా మళ్ళీ 3, 4 మంత్స్‌కి చూస్తుంటారు. ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళని మనం చూస్తే మేడం టాబ్లెట్స్ వాడినప్పుడు తగ్గింది, మళ్ళీ వస్తుంది అంటారు. సో, యూజువల్‌గా ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఓన్లీ వైఫ్‌కి ఆర్ ఫీమేల్ పేషెంట్‌కే కాకుండా ఇద్దరు కపుల్‌కి ట్రీట్మెంట్ చేయాలి. అది వైఫ్ అండ్ హస్బెండ్‌కి గానీ, బోత్ పార్ట్నర్స్‌కి గానీ ఓకే. ఇద్దరికీ ట్రీట్మెంట్ చేయాలి. ఇవ్వడం అనేది జరగాలి. ఓన్లీ ఇప్పుడు మనం చాలా మటుకు గమనిస్తున్నాం ఓన్లీ ఫీమేలే వచ్చి తనే వాడి మళ్ళీ ఉంటుంది. సో, చాలామంది హస్బెండ్స్ వాడాలంటే మాకెలాంటి సింప్టమ్స్ లేవు, మాకెలాంటి కంప్లెయింట్ లేదు. అవును. మేమెందుకు వాడాలి అన్నట్టు ఉంటారు. సో, ఎవరికి సింప్టమ్స్ ఉన్నా అదేంటంటే వాళ్ళు మళ్ళీ ఇంటర్ కోర్స్‌లో ఉన్నప్పుడు హస్బెండ్ నుంచి వైఫ్‌కి గానీ, వైఫ్ నుంచి హస్బెండ్‌కి గానీ ఎళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు కపుల్‌కి ట్రీట్మెంట్ చేయడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే మేడం. ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా! సో, వాళ్ళు ప్లాన్ చేసుకునేటప్పుడు ప్రెగ్నెన్సీని ఇలా వచ్చినప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు. మరి సో, వెళ్ళాలా వద్దా? లేదంటే ప్రెగ్నెన్సీలో అవసరం లేదా? సర్టెన్ వైట్ డిశ్చార్జ్ అనేది నేను ఇందాక చెప్పినట్టు కామన్. ఓకే. అట్లా కాకుండా మళ్ళీ ఇచ్చింగ్ గానీ, హ్మ్. యూజువల్‌గా ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి మనము ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్ ఉన్న పేషెంట్‌లో కూడా చూస్తున్నాం. సో, ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్ అనమాట. ఓకే. వాళ్ళలో కూడా అప్పుడప్పుడు ఇది వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చినప్పుడు వెజైనల్ సపోజిటరీస్ ఇవ్వడం గానీ, టాపికల్ క్రీమ్స్ పెట్టడం గానీ జరుగుతూ ఉంటుంది. సో, మనము ఇంకే కండిషన్స్ వల్ల ఇప్పుడు విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. సపోజ్ బాగా విటమిన్ డి బాగా తక్కువ ఉన్న పేషెంట్స్‌కి గానీ, లేదా షుగర్స్ అన్‌కంట్రోల్డ్‌గా ఉన్న వాళ్ళకి గానీ, ఇట్లాంటి వాళ్ళలో కూడా మనము ఇవి చూస్తూ ఉంటామనమాట. సో, ఫస్ట్ వాళ్ళ షుగర్స్ కంట్రోల్ చేయడం, బాగా ఒబేసిటీ ఉన్న పేషెంట్స్‌కి వెయిట్ షుగర్, తగ్గమని థైరాయిడ్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా వస్తాయా మేడం? షుగర్స్ ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తుందనమాట. అది ఓకే. ఎందుకంటే డయాబెటిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ కాబట్టి, సో, ఇమ్యూనిటీ తగ్గినప్పుడు నేచురల్‌గా అవర్ బాడీ విల్ బి వెల్కమింగ్ ద ఇన్ఫెక్షన్స్ అనమాట. సో, షుగర్స్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవడము. దాని తర్వాత ఇలా వెయిట్ తగ్గడము. ఇలా కంటిన్యూగా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉన్నప్పుడు లేడీస్‌కి ఏదైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందంటారా ఫర్దర్‌గా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునేటప్పుడు అలా? ఫర్టిలిటీ పైన ఎలా ఇంపాక్ట్ ఉంటుందంటే ఈ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఊరికే వస్తూ ఉండు. ఎస్పెషల్లీ ఈ సెక్షువల్లీ యాక్టివ్‌గా ఉన్న ఫీమేల్స్‌కి గానీ ఆర్ మల్టిపుల్ పార్ట్నర్స్‌తో ఉన్న వాళ్ళకి గానీ మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది అసెండింగ్ పైకి యూట్రస్‌కి, అదేవిధంగా ట్యూబ్స్‌కి కూడా వచ్చి ఇన్ఫెక్ట్ యూట్రస్ లోపల అడేషన్స్ అంటామనమాట. అడేషన్స్ ఫార్మ్ అవ్వడం గానీ, ట్యూబల్ బ్లాక్స్ అవ్వడం గానీ, లేదా ట్యూబ్‌లో ఇన్ఫెక్షన్ హైడ్రోసాల్పింగ్స్ గానీ, పయోసాల్పింగ్స్ గానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఏందంటే ట్యూబల్ బ్లాకేజ్ చూస్తుంటాం అనమాట. ఓకే. ఇది కూడా ఒక విధంగా మన ఫర్టిలిటీని ఇంపాక్ట్ చేసి అది ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ద కారణం అవుతుందన్నమాట. సో, రైట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడము, అది ఫర్దర్‌గా రికరెంట్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడము, సరైన ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని సరైన ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఇది ఫర్దర్‌గా ఎక్కువ లోపలికి వెళ్ళకుండా అంటే యూట్రస్ గానీ, ట్యూబ్స్ గానీ డ్యామేజ్ అవ్వకుండా మనం చూసుకోవచ్చు. ఓకే. అదేవిధంగా గర్భసంచి ముఖద్వారం దగ్గర నేను ఇందాక చెప్పినట్టు ఒకవేళ సర్విక్స్ ఎందుకు వస్తుందని చూసుకొని మనకు దాంట్లో ఏదైనా ప్రీ క్యాన్సరస్ ఉందా, అప్పుడప్పుడు బ్లీడ్ ఆన్ టచ్ అంటాం అంటే క్యాన్సరస్గా ఏమైనా ఉందా అనేది మనం నిర్ధారించుకొని ఇఫ్ ఇట్ ఈస్ ఎ సింపుల్ సర్విసైటిస్ క్యాన్సర్గా ఏమీ లేదు అన్నప్పుడు మనం దానికి సంబంధించి యాంటీబయోటిక్స్ అవి పెట్టి, అది కాకుండా క్రయో అంటాం అనమాట. క్రయో అంటే సర్విక్స్కి మనము ఐస్ లాగా పెట్టి ఆ లేయర్ అంతా షెడ్ అయిపోయి అక్కడ కొత్త లేయర్ వచ్చేలాగా ఉంటుంది. ఆ విధంగా చేయొచ్చు. లేదా ఎలక్ట్రోకార్టరీ అంటాము. సో, ఎలక్ట్రోకార్టరీ పెట్టడం కానీ లేదా కోనైజేషన్ ఇట్లాంటివన్నీ చూడొచ్చు. ఒకవేళ మనకు సర్వైకల్ క్యాన్సర్ లాగా అలా ఏమైనా నిర్ధారణ అయితే దెన్ అప్పుడు మనము హిస్టెక్టమీ చేయడం కానీ
ఫాలోడ్ బై కీమో, రేడియేషన్ అట్లాంటివన్నీ చేసుకోవచ్చు. సో, మనం ఏదైనా కూడా థరోగా పేషెంట్ సిమ్టమ్స్ విని, అదేవిధంగా ఎగ్జామినేషన్ చేసుకొని, ఎక్కడ ఏముందనేది మనం కరెక్ట్‌గా డయాగ్నోస్ చేసి, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందనమాట. మేడం కొంతమందికి అపోహ అనేది ఉంటుంది. అంటే కడుపులో గడ్డలు రావడం వల్ల వైట్ డిశ్చార్జ్ అవుతుంది. లేదంటే లోపల వాటర్ బబుల్స్ ఉండడం వల్ల గర్భసంచిలో ఇటువంటి వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉందేమో అనే భయం గూడా ఉంటూ ఉంటుంది. మరి వాటి వల్ల కూడా ఉండే అవకాశం ఉందంటారా? లేకుంటే నార్మల్‌గానే అవుతుందంటారా? నాది చెప్పాను గదండీ! హ్మ్. ఇప్పుడు అగైన్ ఇట్స్ మన వెజనల్ డిశ్చార్జ్ అనేది మన హార్మోనల్ ఇన్‌ఫ్లూయెన్స్‌ని బట్టి హ్మ్. ఉంటుందనమాట. సో, ఒకవేళ ఈస్ట్రోజన్ గాని ఎక్కువగా ఉన్నా అప్పుడు గూడా మనకు వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంటుంది. మేడం ఇంతకుముందు మాట్లాడినట్లు సర్వైకల్ ఇన్ఫెక్షన్‌లలో ఏవైనా ఉంటాయా మేడం ఇంకా? సో, ఈ సర్వైకల్ ఇన్ఫెక్షన్స్‌లో మనం ఇంకొకటి హెచ్‌పీవీ హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ అంటామమ్మా. అది కూడా సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్ అనమాట. సో, మనము వచ్చినప్పుడు అది హెచ్‌పీవీ ఇన్ఫెక్షనా లేదా అని మనం పాప్ స్మియర్ చేసి అది ఉందా లేదా అని నిర్ధారించుకొని దానికి సంబంధించి మనము లేదంటే హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం బెటర్. సో, అది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకుంటారంటే యాజ్ ఎర్లీ యాజ్ 10 ఇయర్స్ నుంచి ఓకే. 45 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. యూజువల్‌గా 15 ఇయర్స్ వరకు అయితే 2 డోసెస్ సరిపోతది. 0 అండ్ 6 ఫస్ట్ డోస్ తీసుకుంటే మళ్ళీ సెకండ్ డోస్ 6-12 మంత్స్ టైంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఆఫ్టర్ 15 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు 3 డోసెస్ లాగా తీసుకోవడం జరుగుతుందనమాట. 0, 2 అండ్ 6 అంటే 0 డోస్ ఇప్పుడు తీసుకొని మళ్ళీ 1 or 2 మంత్స్ తర్వాత సెకండ్ డోస్, అక్కడి నుంచి 6 మంత్స్‌కి థర్డ్ డోస్ తీసుకోవడం. సో, ప్రతి అమ్మాయి గాని, ప్రతి వాళ్ళు 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. ఓకే. అంటే అలా ఎవరైనా తీసుకోవచ్చంటారా? లేకుంటే ఓన్లీ కేవలం అట్లా ఇబ్బందున్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలంటారా? ఇది అది వన్ ఆఫ్ ద హ్మ్. ప్రివెంటివ్ థింగ్ కదా! అది హ్మ్. ఆల్రెడీ హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్ వచ్చేసి ఉంటే దానికి పెద్ద ఇది పనిచేయదు. బట్ వ్యాక్సిన్ అనేది మనం చూసుకొని అది హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్ కాదా అని నిర్ధారించుకొని వన్స్ మనము కాదు అన్నప్పుడు మనం బెటర్ ముందే ప్రివెంటివ్‌గా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ నుంచి మనము ప్రివెన్షన్‌గా పనిచేస్తుందనమాట. ఇలాంటివి ఏదన్నా ఉన్నప్పుడు అంటే సరైన డాక్టర్‌ని సంప్రదించడం చాలా బెటర్ అనేది ఉంటుంది కదా మేడం! అది ఎంతవరకు నిజమంటారు? కరెక్ట్‌గా ఏది కూడా నిర్లక్ష్యం చేయకూడదు. కొంచెమంది ఏమో అతి జాగ్రత్త పడతారు. ఏం లేనప్పుడే వరి అయిపోయి అన్ని ట్రీట్మెంట్స్ అన్ని వాడడం. కొంచెమంది ఏమో ఇబ్బంది ఉన్నా కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారనమాట. అంటే వాష్ చేసుకోవడమో, ఇంట్లోనే ఉండడమో, లేకపోతే జస్ట్ ఇంటి చిట్కాలు పాటించుకుంటా డాక్టర్‌ని సంప్రదించరు. సో, మేము చెప్పినట్టు వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది, వైట్ అండ్ రెడ్ కలిసి వస్తుంది. ఈవెన్ పీరియడ్స్ ముందు అంటే సరే మేబీ పీరియడ్స్ ఆన్సెట్ అవుతుంది. సో, ఇన్ బిట్వీన్ పీరియడ్స్ కానీ వైట్ అండ్ రెడ్ కలిపి వస్తుందన్నప్పుడు అది ఒక వార్నింగ్ సైన్ లాగా తీసుకొని వెంటనే డాక్టర్‌ని సంప్రదించి నెసెసరీ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే మేడం. థాంక్ యూ మేడం. యాహ్!